పీఆర్సీ జీవోతో సరి 12వ కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులకే పరిమితం. ఇంతవరకు బాధ్యతలు స్వీకరించింది చైర్మన్. సిబ్బంది కేటాయింపు ఊసెత్తని జగన్ సర్కార్. కమిషన్ కార్యాలయం ఏర్పాటుపైన సందిగ్ధం. తెలంగాణలో 5% ఐఆర్ ప్రకటించిన సర్కార్ 11వ పీఆర్సీ తరహాలో మమ అనిపిస్తారేమో. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మొదలైన గుబులు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన వైసీపీ సర్కార్ 11వ పీఆర్సీని మమ అనిపించింది. ఇప్పుడు 12వ పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులకు మస్కా కొట్టే దిశగా అడుగులు వేస్తుంది. 2023 జనవరి 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా తీరిగ్గా జూలై 12న కమిషన్ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమించింది. కమిషన్ ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి సంవత్సరంలోగా నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇది జరిగి కూడా 2.5 నెలలు దాటిపోయినా పీఆర్సీ చైర్మన్ నేటికి బాధ్యతలు చేపట్టలేదు. కమిషన్ సిబ్బంది కేటాయింపులు జరగలేదు. అసలు కమిషన్కు ఎక్కడ కార్యాలయాన్ని కేటాయించారో కూడా తెలియదు. కమిషన్ బాధ్యతలు ఎప్పుడు స్వీకరిస్తుంది? ఉద్యోగుల నుంచి వినతులు ఎప్పుడు స్వీకరిస్తుంది? నివేదిక ఎప్పుడిస్తారు? పీఆర్సీ ఎప్పుడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం కంటి తుడుపు చర్యగానే పీఆర్సీ జీవో ఇచ్చారని, కమిషన్కు కనీసం సచివాలయంలో ఎక్కడా కార్యాలయం కూడా కేటాయించిన దాఖలాలు లేవంటే ఈ అంశంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. 11వ పీఆర్సీలో రివర్స్ ఫిట్మెంట్తో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ కనీసం ఎన్నికల ఏడాది కావడంతో 12వ పీఆర్సీ అయినా సకాలంలో ఇస్తుందని, ఐఆర్ వెంటనే ప్రకటిస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. 11వ పీఆర్సీలో ఐఆర్ 27% కంటే తక్కువగా, ప్రభుత్వం 23% ఫిట్మెంట్ ఇచ్చింది. అదే సమయంలో తెలంగాణ 30% ఫిట్మెంట్ ఇవ్వడంతో అక్కడి ఉద్యోగుల వేతనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కుదేలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్న తమ స్నేహితులు సహోద్యోగుల వేతనాలతో పోల్చుకుంటే వారి హోదాను బట్టి 20,000 నుంచి 40,000 వరకు వ్యత్యాసం ఉందని లబోదిబోమన్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ 12వ పీఆర్సీని నియమించడంతో పాటు ఐఆర్ని కూడా ప్రకటించింది. దీంతో వేతనాల్లో మరింత వ్యత్యాసం రానుందని ఉద్యోగుల్లో చర్చలు సాగుతున్నాయి. 2018 జూలై 1 నుంచి 11వ పీఆర్సీ అమల్లోకి వచ్చినట్లుగా జగన్ సర్కార్ పేర్కొంది. అయితే పీఆర్సీ 2020 ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక ప్రయోజనాలు అమలు దిశగా తేదీ ఇచ్చారు. ఆ తరువాత 2022 జనవరి 1 నుంచి నగదు చెల్లింపులు చేశారు. సకాలంలో డిఏలు ఇవ్వకుండా 11వ పీఆర్సీలోని 5 డిఏలను కలిపేసింది. దీంతో ఉద్యోగుల వేతనాలు పెద్దగా పెరగలేదు. పీఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్ వేరువేరుగా లెక్కించాల్సి ఉంది. ఆ పని ఇప్పటికీ జరగలేదు. పీఆర్సీ ఏరియర్స్ రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మంత్రుల కమిటీ సమావేశంలో సంవత్సరానికి 10% వంతున చెల్లిస్తామని చెప్పారని, దానిపైన ఇప్పటికీ జీవో విడుదల చేయలేదని ఉద్యోగులు చెబుతున్నారు. పైగా రివర్స్ పీఆర్సీతో ఐఆర్లో ఇచ్చిన దాన్ని తామే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఉద్యోగులు బగ్గుమన్నారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఉద్యోగుల నుంచి రికవరీ మొత్తం ఎత్తేస్తామని చెప్పారు. అయితే 2019 సెప్టెంబర్ 1 నుంచి 2020 ఏప్రిల్ 1 వరకు 9 నెలల రికవరీ ఆపేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. మిగతా మొత్తానికి సంబంధించి ఇప్పటికీ స్పష్టత లేదు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు ఎంత మొత్తం రావాలి, ఎప్పుడు చెల్లిస్తారనే అంశాలపైన స్పష్టత లేదు. పీఆర్సీ బకాయిలు, ఉద్యోగుల నుంచి రికవరీలకు సంబంధించి ఒక నివేదిక ఇస్తామని మంత్రుల కమిటీలో ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారంటున్నారు. అయినా ఇప్పటికీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. పాత పీఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపులు పూర్తిగా జరగకుండానే 12వ పీఆర్సీ వేశారు. ఇదిలా ఉండగా పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 12వ పీఆర్సీని నియమించింది. ఉద్యోగులకు 5% మధ్యంతర వృత్తి ఇవ్వాలని నిర్ణయించింది.